ఆసియా కప్కు అంతా రెడీ అవుతోంది. వచ్చే నెలలోనే మెగా ఈవెంట్ ప్రారంభం కాబోతోంది. ఆసియా కప్తో పాటు వచ్చే టీ20 వరల్డ్ కప్ టార్గెట్గా బీసీసీఐ ప్రణాళికలు ఉండబోతున్నాయి. అందుకే ఫస్ట్ చాయిస్ ప్లేయర్లతోనే బరిలో దిగాలని బోర్డు ఆలోచిస్తోంది. అయితే సెలెక్టర్ల ముందు చాలా ఆప్షన్సే ఉన్నాయి. ఎవరిని ఎంచుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఆటగాళ్లు కనిపిస్తున్నారు. సరైన జట్టును ఎంపిక చేసుకోవడం ఇప్పుడు భారత జట్టుకు సవాల్గా మారింది. కొందరు ప్లేయర్లు ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. టీ20లకు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాక పొట్టి ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స తర్వాత సూర్య రికవరీ అవుతున్నాడు. ఇప్పటికే నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. టీ20 వారి కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఆసియా కప్ వరకు పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అనే సందేహాలు ఉన్నాయి. సూర్య అందుబాటులో లేకపోతే హార్దిక్ పాండ్యా లేదంటే అక్షర్ పటేల్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశాలు ఉంటాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టాప్ ఆర్డర్లో చోటు కోసం తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. బిజీ షెడ్యూల్స్ కారణంగా టీ20లో యశస్వి జైస్వాల్ ఆడలేదు. శుభ్మన్ గిల్ కూడా గత మ్యాచ్ల్లో బరిలో దిగలేదు. అయితే జట్టులోకి యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ మళ్లీ వస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఫిక్స్ అయ్యారు. తనదైన రోజున ఎంతటి ప్రత్యర్థిపైన అయినా అభిషేక్ శర్మ ఆధిపత్యం చెలాయిస్తాడు. సంజు శాంసన్ కూడా టాలెంటెడ్ ప్లేయర్. కానీ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ వస్తే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత కేఎల్ రాహుల్ మళ్లీ పొట్టి ఫార్మాట్లో బరిలో దిగలేదు. ఇప్పుడు రాహుల్ పేరు కూడా వినిపిస్తోంది. రిషబ్ పంత్ ఫిట్గా లేకపోతే వికెట్ల వెనకాల రాహుల్ను నిలబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చ ఉంది. ధ్రువ్ జురెల్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. ఐపీఎల్లో అదరగొట్టిన సాయి సుదర్శన్ పేరును కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వన్డేలతో పాటు ఐపీఎల్లో రాణించిన శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా వన్డేల్లోనే అయ్యర్ను తీసుకుంటున్నారు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్కు ఉపఖండమే ఆతిథ్యం ఇస్తున్నందున శ్రేయస్ను తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో తిలక్ వర్మ కూడా కీలకం కాబోతున్నాడు. స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిపై అంచనాలు ఉండబోతున్నాయి. ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న నితీష్కు సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. ఫిట్గా ఉంటే మాత్రం పాండ్యాకు బ్యాకప్గా నితీష్ను తీసుకునే అవకాశం ఉంటుంది. బుమ్రాకు రెస్ట్ ఇస్తారని చర్చ జరుగుతోంది. జస్ప్రీత్ ఆడకపోతే పేస్ విభాగాన్ని సిరాజ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. జట్లో ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఉంటారని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.